జీపీఎస్ అనబడే నావిగేషన్ సిస్టమ్ లేనిదే ప్రపంచం కదలని పరిస్థితి ఏర్పడింది. ఎవరిని దారి అడిగే అవసరం లేకుండా మ్యాప్ చూసుకుంటూ గమ్యస్థానం చేరేందుకు ఉపగ్రహాలు మార్గదర్శనం చేస్తాయి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ పేరుతో భారత్ కూడా ఒక ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ ని అభివృద్ధి చేసుకుంది. అది కొన్ని అపశృతుల కారణంగా ఇప్పుడు అంతరిక్షంలో కొన ఊపిరితో ఉంది. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ 2 ఏళ్ల క్రితమే దీనిపై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచ ఉపగ్రహ నావిగేషన్ లో భారత్ స్వావలంబనకు అదొక తార్కాణంగా నిలిచిందని తెలిపింది. కానీ మన నావిగేషన్ ఉపగ్రహాల స్థితిగతుల గురించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి వచ్చిన సమాచారం చూస్తుంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనే నానుడి నావిక్కి సరిగ్గా అతికినట్టుగా కనిపిస్తోంది. భారతదేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ జీపీఎస్ నావిక్ వ్యవస్థ వైఫల్యం దిశగా అడుగులు వేస్తోంది. నావిక్ లోని 4 కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి అటామిక్ క్లాక్ పనిచేయకపోవడంతో విఫలమైనట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రయోగించిన 10 సంవత్సరాల తర్వాత చెడిపోయినట్టు ఇస్రో చెప్తోంది. దాని లోపల ఉన్న 3 అణు గడియారాల్లో ఒకదానితో మాత్రమే ఉపగ్రహం పనిచేస్తుందని చెప్తున్నారు. నావిక్ వ్యవస్థ ప్రజలకి, రైల్వేలు, సైన్యం వంటి ప్రభుత్వ సంస్థలకు నావిగేషన్ సేవలను అందించడానికి కనీసం 4 స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహాలు పూర్తిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఆటోమిక్ గడియారాలు మొరాయించడంతో ప్రాజెక్టు పనిచేయకుండా పోయే స్థితి ఏర్పడింది. నావిగేషన్ సేవలు అందించే ఉపగ్రహాల్లో అణు గడియారాలే అత్యంత కీలకం. వీటిని మన దేశం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంది. దాదాపు 4.23 కోట్ల రూపాయలతో యూరోప్ దేశాల నుంచి 45 అణు గడియారాలను కొనుగోలు చేసింది. ఒక్కో ఉపగ్రహంలో 3 గడియారాలు ఉంటాయి. ఈ 3 పని చేస్తేనే ఉపగ్రహం నుంచి పిఎన్టీ సేవలు అందించడం జరుగుతుంది. అయితే దిగుమతి చేసుకున్న ఈ అణు గడియారాల్లో లోపాలు ఉండటంతో ఉపగ్రహాలు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో ఇటీవల ప్రయోగించిన నావిగేషన్ ఉపగ్రహాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన అణు గడియారాలను వాడారు. నావిక్ తో ఇప్పటికే 8700 రైళ్లను అనుసంధానించారు. నావిక్ ని భారత్ త్రివిధ దళాలు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నావిగేషన్ వ్యవస్థలో భూమిపై ఉన్న ఒక వస్తువు లేదా మనిషి స్థానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించటం అత్యంత కీలకమైంది. ఉపగ్రహం అత్యంత ఖచ్చితత్వంతో పనిచేయాలంటే అణు గడియారం కూడా ఖచ్చితత్వంతో పనిచేయాలి. వీటి పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా భూమిపై వస్తువు అసలు స్థానం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది. అయితే అణు గడియారాలు పాడైతే ఉపగ్రహాలు వ్యర్థమైనట్టేనా అంటే అలాంటిదేం లేదు. వాటిని నావిగేషన్ పనులను మినహాయించి ఇతర సాధారణ సేవలకు వాడుకోవచ్చు. ప్రస్తుత నావిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా 4 ఉపగ్రహాలు ఉండాలి. ప్రస్తుతం 3 పనిచేస్తున్నాయి. గతంలో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా తన జీపీఎస్ డేటాని మన సైన్యంతో పంచుకోవడానికి నిరాకరించింది. దాంతో ఆ మంచుకొండల్లో మన సైన్యం చాలా కష్ట నష్టాలను భరించింది. దీంతో భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థ అవసరాన్ని గుర్తించింది. వెంటనే స్వదేశీ జీపీఎస్ ప్రాజెక్ట్ నావిక్ ని ఆగ మేఘాల మీద పూర్తి చేసింది భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో. అసలు సమస్య ఎక్కడిదంటే ఉపగ్రహాలలో వాడే అటామిక్ గడియారాలు విదేశాల నుంచి తెచ్చుకోవటంతో తప్పు జరిగిపోయింది. నావిగేషన్ వ్యవస్థకు ఈ గడియారాలు గుండెకాయ వంటివి. ఇవి నానో సెకండ్స్ వ్యవధిలో అత్యంత ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తాయి. ఈ టైం ఆధారంగానే భూమిపై ఉన్న స్థానాన్ని, వేగాన్ని నిర్ధారిస్తారు. అయితే అంతరిక్షంలోని కఠినమైన వాతావరణాన్ని, రేడియేషన్ ని తట్టుకోలేక ఇవి పదే పదే పాడవుతూ వచ్చాయి. ఫలితంగా కక్షలో ఉన్న ఉపగ్రహాలు పనిచేయడం మానేశాయి. నావిక్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కనీసం 4 ఉపగ్రహాలైనా పనిచేస్తూ ఉండాలి. కానీ ప్రస్తుతం 3 శాటిలైట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో మొదలైన ఈ ప్రయాణంలో పరికరాల నాణ్యత ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. అంతరిక్షంలో సమయ పాలనలో జరిగే ఒక చిన్న తేడా భూమిపై భారీ వ్యత్యాసాలకు దారితీస్తుంది. గడియారాల పనితీరు దెబ్బతినడం వల్ల మొత్తం నావిగేషన్ సిస్టమ్ విశ్వసనీయత కోల్పోయింది. అందుకే ఇప్పుడు ఇస్రో తన సొంతంగా అటామిక్ గడియారాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అన్నది తర్వాత తేలనుంది. నావిక్ వ్యవస్థ వెనుకబడ్డానికి మరో ముఖ్య కారణం దేశీయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో జరిగిన జాప్యం. ఉపగ్రహాలను కక్షలో ప్రయోగించడం ఎంత ఇంపార్టెంటో
వాటిని వినియోగించే పరికరాలను అభివృద్ధి చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. 2006లో ఈ ప్రాజెక్ట్ ని ఆమోదించినప్పటికీ దానికి అవసరమైన చిప్సెట్స్, రిసీవర్స్ తయారీకి దశాబ్ద కాలం పట్టింది. స్మార్ట్ ఫోన్స్ లేదా విమానాల నావిగేషన్ పరికరాల్లో నావిక్ డేటాను వాడాలంటే ఆ పరికరాల్లో ప్రత్యేక చిప్సెట్స్ ఉండాలి. చైనా బీడవ్, అమెరికా జీపీఎస్ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మొబైల్లో భాగమయ్యాయి. కానీ భారతీయ మొబైల్ తయారీదారులు నావిక్ వ్యవస్థకు అనుకూలమైన పరికరాలను తయారు చేయడంలో వెనుకబడ్డారు. దీనివల్ల సాధారణ ప్రజలకు నావిక్ సేవలు చేరువ కాలేదు. ఇది కేవలం సాంకేతిక వైఫల్యం మాత్రమే కాదు, వాణిజ్యపరంగా కూడా ఎదురైన సవాలు. మరోవైపు ఇస్రో ప్రయోగించిన NVS-02 వంటి అధునాతన ఉపగ్రహాలు కూడా సాంకేతిక లోపాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఉపగ్రహాల తయారీలో, ప్రయోగంలో ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లు వ్యవస్థ విస్తరణను వేగవంతం చేయనివ్వడం లేదు. అమెరికా జీపీఎస్ వ్యవస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 30కి పైగా ఉపగ్రహాలతో అది ప్రపంచాన్ని కవర్ చేస్తోంది. కానీ మన నావిక్ వ్యవస్థ కేవలం భారత్ ఉపఖండం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలోనే పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల ఒక ఉపగ్రహం పనిచేయకపోయినా మొత్తం వ్యవస్థపై భారం పడుతోంది. ఇతర దేశాల వ్యవస్థలు వాణిజ్యపరంగా బలోపేతం కావడం వల్ల వారికి నిరంతరం నిధులు అందుతున్నాయి. మన వ్యవస్థ మాత్రం ఇంకా ప్రభుత్వపరమైన మద్దతు కోసం ఎదురుచూస్తోంది. దీనివల్ల సాంకేతిక ఆధునీకరణకు ఆటంకాలు తప్పడం లేదు. భవిష్యత్తులో ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతో అవసరం. మిగిలిన దేశాల సక్సెస్ కు వారు నిరంతరంగా పెట్టుబడులు పెట్టడమే కారణమని అంటున్నారు నిపుణులు. అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్, యూరోప్ గెలీలియా వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాయి. ప్రతి వాణిజ్య విమానం, ప్రతి అంతర్జాతీయ రవాణా వ్యవస్థలు ఈ డేటాపైనే ఆధారపడుతున్నాయి. మన నావిక్ వ్యవస్థ గ్లోబల్ కాకుండా రీజనల్ సిస్టమ్ కావడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడంలో పరిమితులు ఉన్నాయి. ఒక వ్యవస్థ సక్సెస్ కావాలంటే అది గ్లోబల్ స్థాయిలో ఉండాలి. ప్రస్తుతం మనం చాలా వరకు బయట దేశాల నావిగేషన్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాం. ఇది దేశ రక్షణకు, ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే బయట దేశాల వ్యవస్థలు ఒక్కసారిగా మనకు సహకారం నిలిపివేస్తే దేశ రక్షణ వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మన దేశంలో మన నావిక్ వాడకం తప్పనిసరి అని ప్రభుత్వం చెప్తోంది. కానీ దానికి అవసరమైన మౌలిక సదుపాయాలు దేశవ్యాప్తంగా ఇంకా విస్తరించలేదు. అటామిక్ గడియారాల తయారీలో మన సొంత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక పరిష్కారం. ఇన్నాళ్ళు విదేశాలపై ఆధారపడిన మనకు నావిక్ ప్రాజెక్ట్ వైఫల్యం ఒక గుణపాఠంగా భావించాలి. స్వదేశీ పరిజ్ఞానాన్ని వాడడం వల్ల మన డేటా సురక్షితంగా ఉంటుంది. బయట దేశాల గడియారాలు వాడితే అవే ఎప్పుడు విఫలమవుతాయో తెలియని అనిశ్చితి ఉంటుంది. మనం సొంతంగా తయారు చేసుకుంటున్న రుబీడియం అటామిక్ గడియారాలు నావిక్ వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తాయని అంటున్నారు నిపుణులు. మన దేశం టెక్నాలజీ విషయంలో ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.